సిఎంఆర్ గోల్డెన్ మదర్స్ డే సెలబ్రేషన్స్ మే 1 నుండి మే 12 వరకు. అమ్మ ప్రేమ అమూల్యం, అమ్మ ప్రేమ అపురూపం. అమ్మకు ప్రేమతో సిఎంఆర్ జ్యువెలర్స్ లో మొట్టమొదటిసారిగా టెంపుల్ బ్యాంగిల్స్, యాంటిక్ బ్యాంగిల్స్, డైలీ వేర్ బ్యాంగిల్స్, కిలా బ్యాంగిల్స్, కాసుల బ్యాంగిల్స్, నఖాష్ బ్యాంగిల్స్, క్లోజ్ సెట్టింగ్ బ్యాంగిల్స్, నవరత్న బ్యాంగిల్స్, బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్, దుబాయ్ బ్యాంగిల్స్, రూబీ బ్యాంగిల్స్ వంటి మరెన్నో రకాల బ్యాంగిల్స్ తరుగుపై ఫ్లాట్ 50% తగ్గింపు. సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ ఒంగోలులో వైసీపీ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆదేశాలతో అంబేద్కర్ భవనం నుంచి చర్చి సెంటర్ వరకు జరిగిన ర్యాలీలో వైసీపీ నాయకులు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా చుండూరి రవిబాబు మాట్లాడుతూ 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్య ప్రజలపై అధిక భారం మోపుతుందన్నారు. ఇంధన పొదుపు చేయాలని ప్రధాని పిలుపునిచ్చిన రాష్ట్రంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు విమానాల్లో ప్రయాణిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. పెరిగిన ధరలను తగ్గించేంత వరకు వైసీపీ పోరాటం చేస్తుందని తెలిపారు. అనంతరం ఆర్డీఓను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదిన్న, సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్, రాష్ట్ర కార్యదర్శులు వెంకటేశ్వరరావు, భూమిరెడ్డి రమణమ్మ, నగర అధ్యక్షురాలు రషీదా, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు ఎన్ శ్రీనివాసరావు, రాయపాటి అంకయ్య, కరుణాకర్, మీరావలి, మాజీ కార్పొరేటర్ ఇమ్రాన్, విద్యార్థి విభాగం అధ్యక్షులు రవీంద్రారెడ్డి, అంజిరెడ్డి, ప్రసన్న, వాణి, మేరీ, శోభలత తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. రాష్ట్ర ప్రభుత్వం వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణుల మీద ఉన్నటువంటి పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా పార్టీ నాయకుడు మా ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా మేము కూడా ఒంగోలు నియోజకవర్గంలో కూడా ఇవాళ పార్టీ శ్రేణులందరూ వచ్చి ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ చేయడం అయింది ధరలు తగ్గించమని. మోడీ గారు చేసిన సూచనలు కొద్దిగా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఆయన విదేశీ ప్రయాణాలు తగ్గించుకోమన్నాడు, చేయొద్దు అన్నాడు. కూటమి నాయకులు మాత్రం సింగపూర్ టూర్లు వెళ్ళి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. వృధా ప్రయాణాలు చేస్తూ 3 కోట్లు 4 కోట్లు ఖర్చు పెడుతూ మనుషులు పోతే, ఒక వ్యక్తి పోతే 5 లక్షల్లో పోయి రావచ్చు ఎంత లగ్జరీగా ఉన్నా కూడా.
కానీ 6 మంత్రులు పోతే 3 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేశారు. అదేవిధంగా మోడీ గారు పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టొద్దని అంటున్నాడు. ఈ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు అడుక్కి 18,000 స్విట్జర్లాండ్, నెదర్లాండ్ లాంటి ధనిక దేశాల్లో కూడా, కూలీలు దొరకని ధనిక దేశాల్లో కూడా స్క్వేర్ ఫీట్ ఇంత ధర ఉండదు. ఈ రాష్ట్రంలో ఇసుక ఏటొడ్డున ఇసుక వరకు దొరుకుతూ ఉంటే, భూమి వరకు రైతుల దగ్గర భూమి తీసుకుంటే అడుక్కు 18,000 రూపాయలు పెట్టి ఈ ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టి లూటీ చేస్తుంది. పొదుపు చర్యలు ఎట్టన్నా కానీ ముందు లూటీని అడ్డుకుంటే ఈ రాష్ట్ర ప్రజలు బాగుపడతారు. మీరు ఏదో ఒక వంక పెట్టి సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు ఇవాళ వేసిన మీరు పెంచిన ధరలతోటి 3,000 కోట్ల భారం ఇది మంచి పద్ధతి కాదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ప్రజల తరఫున మేము పోరాటానికి దిగాం. గతంలో టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి అనేక మీటింగుల్లో మేము అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని, మరి లోకేష్ అయితే కొన్ని పెట్రోల్ బంకుల దగ్గర కూడా సెల్ఫీలు తీసల్లా అప్లోడ్ చేశారు సోషల్ మీడియాలో. మరి ఈరోజు ప్రభుత్వం 2 ఏళ్ళు అవుతుంది. మరి వాళ్ళు చెప్పినట్టుగా కరెంట్ ఛార్జీలు పెంచారు. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెంచడం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా డీజిల్ ధర 103 రూపాయలు, అదేవిధంగా పెట్రోల్ ధర 113 రూపాయలు. మరి కొన్ని రాష్ట్రాల్లో అయితే 80 రూపాయలు, 90 రూపాయలు కూడా ఉంది. దాదాపు 10 రూపాయల నుంచి 15 రూపాయల దాకా అత్యధికంగా మన రాష్ట్రంలో పెడతాం కూడా మరి కూటమి ప్రభుత్వాన్ని సిగ్గుచేటు. ప్రజలు మరి ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది అర్థం కాకుండా వారు మరి ఇట్లా రేట్లు పెంచడం అనేది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి ఈరోజు మన ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము మన ప్రజల తరఫున మేము ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేము ఇక్కడ ఆర్డీఓ ఆఫీసులో కూడా మరి ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం, గవర్నమెంట్ పంపించమన్నాం. మేము ఈ ధరలు కానీ తగ్గిపోతే ఇటువంటి నిరసనలు, ఇటువంటి మరి ధర్నాలు చేస్తూనే ఉంటాం. గతంలో చూసాం మనం వారు ఇచ్చిన మాట. మరి ఈరోజు మరి మోడీ గారు కొన్ని ప్రయాణాలు తగ్గించుకోండి విదేశీ పర్యటనలో అదేవిధంగా అన్నప్పుడు మరి చూస్తే మరి తాడేపల్లిలో సెక్రటేరియట్ అసెంబ్లీ ఉన్నా కూడా వారానికి 4 రోజులు అధికారులు ఎవరైతే ప్రభుత్వం సీఎం కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం కానీ లోకేష్ గారు మంత్రులు కానీ వీళ్ళుండి మిగతా అప్పుడు ప్రైవేట్ ఫ్లైట్స్లో మరి హైదరాబాద్లోనే ఉంటున్నారు. వారిని తగ్గించుకోవాలా ముందు. ప్రజల మీద భారాలు మోపి వీళ్ళు ప్రజల పన్నులతోటి వీళ్ళు ఫ్లైట్లో తిరుగుతా మరి సింగపూర్లో ఇవన్నీ తిరుగుతూ ఉన్నారు. ఇది ప్రజలంతా చూస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి అరాచకాలను ఎదుర్కొంటూనే ఉంటుంది, నిరసనలు జరుపుతూ ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తాం. సిఎంఆర్ గోల్డెన్ మదర్స్ డే సెలబ్రేషన్స్ మే 1 నుండి మే 12 వరకు. అమ్మ ప్రేమ అమూల్యం, అమ్మ ప్రేమ అపురూపం. అమ్మకు ప్రేమతో సిఎంఆర్ జ్యువెలర్స్ లో మొట్టమొదటిసారిగా టెంపుల్ బ్యాంగిల్స్, యాంటిక్ బ్యాంగిల్స్, డైలీ వేర్ బ్యాంగిల్స్, కిలా బ్యాంగిల్స్, కాసుల బ్యాంగిల్స్, నఖాష్ బ్యాంగిల్స్, క్లోజ్ సెట్టింగ్ బ్యాంగిల్స్, నవరత్న బ్యాంగిల్స్, బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్, దుబాయ్ బ్యాంగిల్స్, రూబీ బ్యాంగిల్స్ వంటి మరెన్నో రకాల బ్యాంగిల్స్ తరుగుపై ఫ్లాట్ 50% తగ్గింపు. సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.